నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ఆదేశానుసారం కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణ తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు మరియు ఏలూరు జిల్లాలోని నూజివీడు, కైకలూరు కోట్ల పరిధిలో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వాహన ప్రమాద కేసులు, అదేవిధంగా అన్ని రకాల సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చని ఆయన వివరించారు. జిల్లాలో దాదాపు 12,000 పెండింగ్ కేసులను రాజీ కొరకు గుర్తించడం జరిగిందన్నారు. కక్షిదారులు తమ లాయర్లను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, కైకలూరు, గన్నవరం, తిరువురు, జగ్గయ్యపేట, బంటుమిల్లి, మైలవరం, ఉయ్యూరు మరియు మొవ్వా కోర్టుల ఆవరణలో మొత్తం 41 బెంచ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని రామకృష్ణ తెలిపారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి అరుణ సారిక గారు వారి ఆదేశాల మేరకు ఈ నెల 14వ తారీఖు అనగా 14/9/2024 తేదీ నాడు జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా కృష్ణా, ఎన్టీఆర్ మరియు ఏలూరు జిల్లాలోని నూజివీడు, కైకలూరు కోర్టుల పరిధిలో ఉన్నటువంటి పెండింగ్ కేసులన్నిటికీ నేషనల్ జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం దిశగా సూచనలు చేయబడ్డాయి. దీంట్లో కక్షిదారులు తమ లాయర్లను సంప్రదించడం ద్వారా పెండింగ్ ఉన్నటువంటి కేసులు సివిలు, క్రిమినల్, రాజీ పడదగ్గ చెక్ బౌన్స్ కేసులు, క్రిమినల్ కేసులు, అలాగే ప్రామిసరీ నోటు, ఆస్తి తగాదా కేసులు ఇటువంటివన్నీ సులభంగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ కేసులను పరిష్కారం చేసుకోవడం ద్వారా సులభంగా పరిష్కారం అవుతుంది. దీని కొరకు మనకు మచిలీపట్నం, విజయవాడ, కైకలూరు, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, గన్నవరం, తిరువూరు, జగ్గయ్యపేట, బంటుమిల్లి, మైలవరం, ఉయ్యూరు మరియు మొవ్వా కోర్టుల ఆవరణలో మొత్తం 41 బెంచీలను ఏర్పాటు చేయటం జరిగింది. వీటి ద్వారా కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవాల్సింది. అలాగే ప్రీ లిటిగేషన్ కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము. ఈ నెల 14వ తారీఖున లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. లేడీ ఆమ్తల్ బాలికల జూనియర్ కాలేజీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ హామీ ఇచ్చారు. లేడీ ఆమ్తల్ బాలికల జూనియర్ కాలేజీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ హామీ ఇచ్చారు. ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, లేడీ ఆమ్తల్ బాలికల జూనియర్ కాలేజీ అభివృద్ధి కమిటీ మాజీ కార్యదర్శి కొల్లు శ్రీనివాసరావు కళాశాల విద్యార్థులకు 50,000 రూపాయలు విలువ చేసే గుర్తింపు కార్డులను వితరణగా అందించిన సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ సుందరలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు, న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, మాజీ కౌన్సిలర్ లొగిశెట్టి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని గొర్రెపాటి గోపీచంద్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్లి కాలేజీలో అదనపు భవనాల నిర్మాణానికి కృషి చేస్తారన్నారు. కొల్లు శ్రీనివాసరావు మాట్లాడుతూ విశేష చరిత్ర కలిగిన లేడీ ఆమ్తల్ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ హయాంలో జరగగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సిందిగా గోపీచంద్కు ఆయన విజ్ఞప్తి చేశారు. కళాశాల అభివృద్ధి కమిటీలో తాను ఉన్నా లేకపోయినా కళాశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కళాశాలలో పేద విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తామన్నారు. అనంతరం విద్యార్థులకు గొర్రెపాటి గోపీచంద్, కొల్లు శ్రీనివాసరావు, లంకిశెట్టి బాలాజీ, లొగిశెట్టి వెంకటస్వామి తదితరులు అభినందనలు తెలిపారు. కళాశాల విద్యార్థులందరికీ కూడా నా దీవెనలు, అలాగే వేదికలను అలంకరించిన పెద్దలు, ముఖ్యులు, తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీకి అండగా బందర్కి కూడా మంచి సేవలు అందించిన మహా వ్యక్తి గోపీచంద్ గారు. ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా పార్టీని నడిపించడంలో ఆయనకున్న గొప్పదనం ఎవరికి లేదు ఇప్పుడున్న నాయకుల్లో, వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాం కాబట్టి ఏ విషయమైనా కానీ
ఆయన దగ్గరికి వెళ్తే నేను చేయను అన్న భావన కానీ వ్యక్తిత్వం కానీ ఆయనది కాదు. ఎటువంటి సమస్యనైనా నేను చేయగలను, తీరుస్తాను అని చెప్పి తీర్చగలిగిన మహానుభావుడు. మాకు కూడా చాలా హెల్ప్ చేశాడు. అట్లాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈ కాలేజీకి. మీ అందరు కూడా అదృష్టంగానే భావించండి. ఎందుకంటే మంత్రి గారు ఈయన చెప్తే కాదనేది లేదు. ఆల్రెడీ మంత్రి గారు ఏం చెప్పాడు, మొన్న మనకి క్లాస్ రూములు కంపల్సరీ చేద్దాము, మీరు ప్రపోజల్స్ ఇవ్వండి అని చెప్పారు. ఆ ప్రపోజల్స్ని మళ్ళా ఈయన ద్వారా మనం ఆయన దగ్గరికి పంపుతున్నాం. ఆయన చాలా పనులు ఒత్తిడి వల్ల మర్చిపోవచ్చు, కానీ ఈయనకి ఇచ్చాం కాబట్టి ఈయన ఎప్పుడు 24 గంటలు ఆయన అంటిపెట్టుకుని ఉంటాడు కాబట్టి మనకు కావాల్సిన అభివృద్ధి అనేది జరుగుద్దని చెప్పి ఆశిద్దాం. అలాగే మా గురించి చెప్పుకోవాలంటే కామనే, ఎందుకంటే ప్రతి సంవత్సరం మీరంతా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారు. అంతా మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువ మంది ఇక్కడ జాయిన్ అవుతూ ఉంటారు. అలా కాకుండా స్ట్రెంగ్త్ అనేది సంవత్సరం పెరుగుద్ది అని చెప్పి ఆశతో మా సహాయ సహకారాలు మేము ఏం కావాలన్నా ఇస్తూ వస్తున్నాం. ఏది కాదనేది లేదు. మాకు తోచిన విధంగా మేము కూడా ఈ అభివృద్ధిలో పాలు పంచుకుంటూ వస్తున్నాము. ఇందాక మా మేడం గారు మాట్లాడినట్టు నా దగ్గరికి వచ్చి ఏదైనా అడిగితే కాదనేది లేదు. ఎప్పుడైనా కానీ ఏ అవసరం ఉన్నా వచ్చి అడగచ్చు. నా చేతనైన సహాయం నేను చేస్తూనే ఉంటాను. ఈ కమిటీలో ఉన్నా లేకపోయినా మీరు ఎవరైనా కానీ మీరు ఆర్థికంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫీజులు కట్టలేకపోయినా నా దగ్గర రండి, నేను కడతాను. ఓకే, థ్యాంక్ యూ. మా శ్రీనివాస్ గారికి 2 అబ్బాయిలు, 740 మంది ఆడపిల్లలు. ఆయనకి ఎంతమంది? 2 అబ్బాయిలు, 740 మంది ఆడపిల్లలు. పెద్ద అబ్బాయి పెళ్లి చేశారు. రెండో బాబు మొన్న వచ్చాడు, జ్ఞానసాయి, మీరు చూశారు. మిగిలిన 740 మంది ఆడపిల్లలు మీరే ఆయనకి. ఎందుకంటే ఆయనకి ఆడపిల్లలు లేని లోటు మన లేడీ కళాశాల ద్వారా ఆయన తీర్చుకుంటున్నారు. ఎప్పుడు మీకు ఏ సమస్య ఉన్నా సరే నేను ఉన్నానని భరోసా. ఒక అన్నయ్యలాగా కాలేజీకి అండగా గత 18 సంవత్సరాలుగా మన కళాశాలకి ఒక కమిటీ కార్యదర్శిగా అనేక కార్యక్రమాలు చేశారు. లక్షల రూపాయల్లో మన కళాశాలలో స్టూడెంట్స్కి ఎటువంటి సహాయం కావాలన్నా నేనున్నానంటూ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గారు. కొల్లి శ్రీనివాసరావు గారు గతంలో మన కళాశాలలో కాలేజీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ చైన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఎంసెట్ చదివే పిల్లలకి కావాల్సినటువంటి ఫుడ్ ఐటమ్స్ కానీ, స్టడీ మెటీరియల్ కానీ, అలాగే క్యాష్ అవార్డులు, యూనిఫార్మ్స్ ఇవ్వటం. గత 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా 50 రూపాయలు ఖర్చు పెట్టి మరి ఎంసీపీఎల్ ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అసలు మీ మెడలో ఈ ఐడి కార్డు ఉంటే ఒక గవర్నమెంట్ కార్డు మీ మెడలో ఉన్నట్టే. ఎందుకంటే ఎంసీపీఎల్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అటువంటిది. మీరు సిటీ కేబుల్ ఎంలో మీ మెడలో వేసుకుంటే పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే కొంతమంది ఆకతాయిలకి చూస్తేనే దడ. అంటే అంత మీడియా మీ చేదోడు వాదాడుకుంటుంది. సీనన్నయ్య మీకు ఉన్నారనేటువంటి భరోసా మీకు ఐడి కార్డు కల్పిస్తుంటుంది. వారు చెప్పినట్టుగానే మన టీచింగ్ స్టాఫ్ ప్రిన్సిపాల్ గారు వెళ్ళి అడగగానే ఎప్పుడు అడిగినా మన కాలేజీ గురించి ఆయన ఎప్పుడు నో చెప్పలా. ఎందుకోసం అంటే మీలో ఉన్న ఆనందం, మీరు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తే మీ కుటుంబంలో వచ్చేటువంటి ఆనందమే ఆయన కావాలి. ఎప్పుడు కూడా స్వలాభం లేకుండా కాలేజీ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి మా కొల్లి శ్రీనివాసరావు గారు. ఆయన హయాంలోనే గతంలో పనిచేసినటువంటి మన కొల్లి రవీంద్ర గారు మంత్రిగా ఉండగా ఈ బిల్డింగ్ మనం ఏర్పాటు చేసుకున్నాం. బిల్డింగ్ పడిపోయింది. ఇప్పుడే ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారు వీడియో కాన్ఫరెన్స్కి వెళ్ళారు. సభాధ్యక్షత వహించి ఒక క్రమ పద్ధతిలో కాలేజీ నడుపుతున్నటువంటి అధ్యాపక సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. మరి అదేవిధంగా సిటీ కేబుల్ శ్రీనివాసరావు గారు. సిటీ కేబుల్ శ్రీనివాసరావు గారు అంటే సిటీ కేబుల్ ఎతకమాకండి, మీకు వాటిలో కనపడ్డిన ఎప్పుడూ కనపడ్డు. ఆయన కనపడేది నా లెక్క ప్రకారం ప్రస్తుతం లేడీ ఎంతల పిల్లల విద్యార్థుల గుండెల్లో కనపడతారని చెప్పి నేను అనుకుంటాను. ఇక బాలాజీ గారు నిరంతరం ఈ లేడీ ఎంతల కాలేజీ అంటే లంకిశెట్టాళ్ళు దీనికి ఒక డిసిప్లిన్గా తీర్చిదిద్దినందుకు చిన్న ఎగ్జాంపుల్. దానికి 2 రూములు కట్టించారు గతంలో అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇంకో క్లాస్ రూములు కావాలంటున్నారు. మిగతా కాలేజీల్లో రూములన్నీ ఖాళీగా ఉండి
ఇక్కడేమో ఇంకా రూములు కావాలంటున్నారు. అంటే స్ట్రెంగ్త్ పెరుగుతోంది. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగా ఉంది అనే దానికి ప్రబల నిదర్శనం. మరి సక్సెస్ కూడా రేట్ కూడా చెప్పారు ఇందాక, హైయెస్ట్ రేట్ ఉందని. మరి ఇటువంటి కాలేజీకి నాకు ఇష్టమే. కారణం ఏంటంటే మా స్వామి చెప్పాడు, చాలా స్వామి కార్పొరేటర్గా ఇక్కడ గతంలో కౌన్సిలర్గా 50,000 పెట్టి శాంక్షన్ చేసాం. ఇప్పుడు మనం ప్రజెంట్ మాట్లాడుకునే భవనం గతంలో టీడీపీలో ఉన్నప్పుడు అమ్మడి బ్రాహ్మణయ్య గారు శాంక్షన్ చేశారు. దీనిపైన అనుకోకుండా స్ట్రెంత్ సాలక ఏదైనా కానీ కారణం వల్ల కూలిపోయింది. మళ్ళీ వెంటనే 2014లోనే మళ్ళీ మన కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో భవనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకుని, ఇప్పుడు మేము స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరం ఒకప్పుడు మీలాగా చదువుకున్న విద్యార్థులమే. కానీ చదువుకుంటా ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత సోషల్ సర్వీసు, రెండోది ఏంటంటే మనం ఏదైనా ఒక తోటి మనిషికి సాయం చేయడం అనేది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ పని. ఇవాళ కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారు. వేల కోట్ల రూపాయలు డబ్బు ఉన్నా కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఏంటంటే సాయం మనిషికి ఒక మనిషికి ఇంకో మనిషి సాయం చేసుకోబట్టి ఎంతో డబ్బు ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ చాలామంది ఇబ్బంది పడ్డారు. నిన్న కాక మొన్న వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఎంతోమంది ఎవరి స్థాయికి వాళ్ళు చక్కగా డొనేషన్లు ఇస్తాం. పాల ప్యాకెట్లు కానీ మంచినీళ్ళు కానీ సోషల్ సర్వీస్ అలవాటు చేసుకోవడం చాలా మంచి ఉత్తమమైన పని. అలాగే ఇవాళ కొల్లు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో దాదాపు ఈ ఒక కార్డు వాల్యూ అన్నీ ఇప్పుడు మన స్కూల్ 7th ఇస్తే 50,000 రూపాయలు అయినాయి ఖర్చు. ఆయన సొంత డబ్బులతో వాళ్ళు ఇచ్చారు, చిన్న విషయం కాదు. అలాగే రాబోయే రోజుల్లో ఆయన కుటుంబాలకి మంచి సేవాగుణం ఇవ్వాలంటూ మీరు కూడా మంచి మన స్కూల్ పేరు, మన మచిలీపట్నం పేరు ఇందాక సార్ అన్నారు, టౌన్ ఫస్ట్ వచ్చారని చాలా కంగ్రాచులేషన్ అమ్మా. అలాగే మీ టీచర్లకు కూడా, ఎందుకంటే శ్రద్ధగా చెప్పబట్టే కూడా మీకు ఇంత స్థాయిలోకి వెళ్ళారు. మాజీ మంత్రి దివంగత పేర్ని కృష్ణమూర్తి వర్ధంతిని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి దివంగత పేర్ని కృష్ణమూర్తి వర్ధంతిని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీకేఎం నగర్లోని పేర్ని కృష్ణమూర్తి విగ్రహానికి ఆయన మనవడు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు, మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మచిలీపట్నం అభివృద్ధికి పేర్ని కృష్ణమూర్తి చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. కార్మికుల సంక్షేమానికి ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచిన మహనీయుడు పేర్ని కృష్ణమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్పొరేటర్ జోగి చిరంజీవి, బత్తిన శ్రీనివాస్, పార్టీ నాయకులు బొర్రా విఠల్, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సిలార్ దాదా, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. పేర్ని కృష్ణమూర్తి గారి వర్ధంతి 25వ వర్ధంతి సందర్భంగా మరి ఈ పీకేఎం కాలనీలో ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ని ఎప్పుడు కూడా మర్చిపోరు. ఎందుకంటే ఆయన చేసిన పనులు అలాంటి మంచి పనులు చాలా. మరి ఇళ్ళ లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ, ఆ రోజుల్లో వాటర్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకి, ఈ మచిలీపట్నం ప్రజలకి మొట్టమొదటగా ప్రజలందరికీ వాటర్ సప్లై చేసి ప్రజలందరిని కాపాడినటువంటి ఎంతో గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి పేర్ని కృష్ణమూర్తి గారు. ఆయన్ని ఈరోజు మనందరం కూడా స్మరించుకోవటం చాలా గొప్ప విషయం. మరి రాజకీయాల్లో భగవంతుడు ఒక అవకాశం అందరికీ ఇచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అలాంటి రాజకీయాల్లో ఉన్న పరిస్థితుల నుంచి ఇవాళ చూస్తున్నటువంటి రాజకీయాలు చూస్తే చాలా భయంకరంగా తయారైనాయి. రాజకీయాలు అంటేనే రావడానికి కూడా ఇష్టం లేనటువంటి పరిస్థితులు ఈ రోజున చూస్తున్నాము. మరి ఇలాంటి రాజకీయాలు చేయటం మరి ఎంతవరకు కరెక్టో వాళ్ళే తెలుసుకోవాలి. రౌడీయిజం, దౌర్జన్యం రాజ్యం వెళ్తున్నటువంటి ఇప్పుడున్న రాజకీయాలు, గతంలో ఉన్నటువంటి ఎంతో గొప్ప నాయకులు ఎన్నో మంచి అవకాశాలు తీసుకొచ్చి మనకు అప్పచేత ఇవాళ ఇవన్నీ కూడా మరుగున పడిపోయే రోజులు. మరి ఇలా కాకుండా భగవంతుడు అవకాశం ఇచ్చినందుకు ప్రతి మనిషి ఎంతో కొంత మంచి చేస్తేనే ప్రజల్లో చిరస్థాయిగా నిలుస్తారు. మరి అలా కాకుండా రౌడీయిజం, గుండాయిజం చేస్తే అది ఎప్పుడు కూడా భగవంతుడు ఆశించడు. అది తెలుసుకోమని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు. నాయకుడు మచిలీపట్నం అంటేనే పేర్ని కుటుంబం అంటేనే ప్రజాసేవకి అంకితం ఉన్నటువంటి కుటుంబం ఏదైనా రాజకీయాల్లో ఉందంటే పేర్ని కుటుంబం. అటువంటి పేర్ని కృష్ణమూర్తి గారి యొక్క 25వ వర్ధంతి కార్యక్రమాన్ని, వారి యొక్క విగ్రహం పేర్ని కృష్ణమూర్తి గారి యొక్క పేరు పెట్టినటువంటి మహా నగరం మొట్టమొదటిగా ఆయన యొక్క విగ్రహాన్ని కూడా పెట్టినటువంటి విగ్రహం ఇక్కడే. ఎందువల్లంటే
ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచినటువంటి మహా వ్యక్తి పేర్ని కృష్ణమూర్తి గారు. మరి ఈ యొక్క విగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ తోచినటువంటి వాళ్ళే రూపా చందా వేసుకుని ముందు మొట్టమొదటిసారిగా ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది. ఆ విగ్రహం పెట్టడం వలన ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మేము వచ్చి ఆయన విగ్రహానికి పూలమాల వేయటం మరి మా అదృష్టం అన్నమాట. అటువంటి పేర్ని కృష్ణమూర్తి గారిని ఇవాళ బందరపట్నంలో మర్చిపోయినటువంటి వారు ఎవరు ఉండరు. ఎందువల్లంటే ఆయన ఒక కార్మిక నాయకుడు, రిక్షా నాయకుడు కానించి మరి మంత్రి స్థాయిలో ఎదిగినటువంటి వ్యక్తి పేర్ని కృష్ణమూర్తి గారు. అటువంటి మహానాయకుడిని మనం స్మరించకూడదు, ఎప్పుడు కూడా ఆయన్ని మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి. ఆయన యొక్క అడుగుజాడలు, ఎందుకంటే మేమంతా ఆయన యొక్క శిష్యువు అనమాట. మేము పేర్ని కృష్ణమూర్తి గారికి ఆయన యొక్క శిష్యవర్గంలోనే మేమందరం కూడా చాలామంది ఇక్కడ రాజకీయాలంటే ఇలా ఉండాలి అనేటువంటి భావంతో మరి రాజకీయాల్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి తరుణంలో మరి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా పేర్ని కృష్ణమూర్తి గారు తలుచుకోవాలి. మీరు వాళ్ళ కుటుంబాన్ని కూడా మనందరం కూడా శ్రీ పేర్ని కృష్ణమూర్తి గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా 1వ డివిజన్ పీకేఎం కాలనీ నందు గల ఆయన విగ్రహానికి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ, కాలనీ వాసులు మరియు 1వ డివిజన్ ప్రజలందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించి ఆయన స్మరించుకోవడం జరిగింది. ఆ రోజుల్లో తరగటూరు చెరువు తవ్వి బందరికి అప్పర భగీరథుడిలాగా ఆయన సేవలు చాలా కొనియాడాల్సినవి. అలాగే వారి తనయుడు కూడా మచిలీపట్నాన్ని ఎన్నో వేల కోట్లు తెచ్చి అభివృద్ధి పథంలో పయనింపజేశారు. అలాగే వారి యొక్క మనవడు ఈరోజు మన పేర్ని జూనియర్ కృష్ణమూర్తి గారు కూడా ప్రజలతో మమేకం అవుతూ అందరి కష్ట సుఖాల్లో కూడా పంచుకుంటూ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా, కుటుంబాన్ని కూడా అందరం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. అలాగే కృష్ణమూర్తి గారికి వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు నివాళులు అర్పించినందుకు కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా లేదా కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా నామకరణం చేయాలని రాధారంగా మిత్రమండలి విజ్ఞప్తి చేసింది. ఎన్టీఆర్ జిల్లాను మార్పు చేసి వంగవీటి మోహన రంగా జిల్లాగా మార్పు చేయాలని, కానీ పక్షంలో కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా కృష్ణా జిల్లాగా నామకరణం చేయాలని, మచిలీపట్నం జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా మార్పు చేయాలని కోరుతూ రాధారంగా మిత్రమండలి కమిటీ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రంగా అభిమానులు ఎన్నికల ముందు జనసేన రాష్ట్ర పీఏసీ చైర్మన్, ప్రస్తుత రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని రాధారంగా మిత్రమండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు తెలిపారు. నాదెండ్ల మనోహర్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయం గురించి తప్పకుండా పవన్ కళ్యాణ్ తో చర్చించి ఆలోచన చేయగలనని హామీ ఇచ్చారన్నారు. ఎన్నికలై 4 నెలలు గడిచినందున ఈ విషయం మరుగున పడిపోకుండా మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో ఎంపీ వల్లభనేని బాలశౌరికి అర్జీని అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మోగంటి బాలాజీ, విన్నకోట సుబ్బారావు, ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, తలారి నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సమాజంలో ఈ రోజుల్లో ఎన్నో పార్టీలకు అతీతంగా ఎంతో మహనీయుడిగా వంగవీటి మోహన్ రంగా గారు ఎంతో పేరు పొందారు. ఆ మనుషులు లేనప్పటికీ వారి పార్టీ ఆశయాలు నిలవాలని, మనంతా సమైక్య కుటుంబంగా ఉండాలని, మనమంతా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ప్రజలందరూ మనల్ని పొందిన ఈ కూటమి ప్రభుత్వంలో విఎం రంగా గారి ఆశయాలు నిలవాలని, అటువంటి ఆశయాలు ఉన్న మనిషికి మన జిల్లాలో ముఖ్యంగా జనసేన పార్టీ ఆశయాలతో అట్లాగే విఎం రంగా గారి ఆశయాలు అన్నీ నిలబడాలని, అట్లాగే ఎంతో కళలు కానీ మహనీయులు కానీ ఈ దేశంలో ధర్మం న్యాయానికి అతీతంగా నిలబడిన రంగా గారి పేరు నిలవాలని, మన పార్టీకి చిహ్నంగా ఆయన గుర్తింపు కావాలని, ఆయనకి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ఆయన పేరు గణనీయాలని గత ప్రభుత్వంలో కూడా చాలాసార్లు విన్నవించుకున్నాం. కానీ మా మాట ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికైనా మంచిపోయింది లేదు. అవకాశం ఉంది కాబట్టి, మన పార్టీ కాబట్టి, మన నాయకుల్ని, మనకి సేవ చేసిన పార్టీ నాయకుల్ని గుర్తించి మనకి పార్టీని పేరు కల్పించి మనకి సహకరించాల్సిందిగా కోరుతూ ఈరోజు జనసేన పార్టీ ఆఫీస్కి తరలిస్తున్నాం. జనసేన పార్టీ వాళ్ళని అభ్యర్థిస్తూ ఈ మా విన్నపాన్ని అత్యంత ఇదిగా చేసి ఉమ్మడి పార్టీ కన్వీనర్ అయిన బుల్లెట్ ధర్మారావు ఎంతో కాలంగా యహార్నిశలు శ్రమిస్తూ ఈ రకంగా రావాలని అందరూ అన్నారు. అందరికన్నా కళ్ళకన్నా ఈ మాట జరగాలనని, ఆ మహనీయుడి పేరు మా జిల్లాలకి కల్పించాలని గమనించి ఆ విషయాన్ని పూర్తిగా మాకు సహకరించగలరని. కృష్ణా జిల్లా విఎంఆర్ జిల్లా మచిలీపట్నానికి వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టాలని కోరుకున్నాం. ఎందుకంటే మచిలీపట్నానికి రంగా గారికి అవినావ సంబంధం ఎక్కువ. ఆయన వివాహం మచిలీపట్నంలో జరిగింది. ఆయన నెలకు 5-6 సార్లు వచ్చేవాళ్ళు కాబట్టి మచిలీపట్నానికి విఎంఆర్ జిల్లా పేరు పెట్టినా ఎవరు కూడా అభ్యంతరం ఉండదు. కానీ గత వైసీపీ ప్రభుత్వం విజయవాడలో ఎన్టీఆర్ గారి జిల్లా పేరు పెట్టి తప్పు చేసి, ఆ తప్పు వలన
ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. కేవలం రంగా గారి అభిమానులందరూ మట్టి గరిపించారు. ఎందుకంటే రంగా గారి జిల్లా పేరు పెట్టాలని 7,000 అప్లికేషన్ ఇస్తే చెత్తపుట్ట దాఖలా చేశారు. అందుకే ప్రతి ఒక్క రంగా గారి అభిమానికి గుండెల్లో అలా పేరుకుపోయి ఇవాళ రంగా గారి జిల్లా పేరు పెట్టాలని ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు గౌరవనీయులైన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు ఇవాళ మంగళగిరి పార్టీ ఆఫీసులో జనవాణి జనసేన భరోసా కేంద్రంలో ఇవాళ అర్జీలు తీసుకున్నారు. కాబట్టి రాధారంగా మిత్రమైన ఆధ్వర్యంలో సుమారు నేను ఎక్కడైతే కమిటీలు వేశానో అన్ని చోట్ల కూడా 50 నియోజకవర్గాల నుంచి 50 కార్ల ర్యాలీతో ఇవాళ మంగళగిరి చేరుకుని అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ మరి చంద్రబాబు గారితో చెప్పి మా ఆరాధ్య దైవం పేదల పాలిటి పెన్నిది వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకోవాల్సిందిగా మేము ముక్తకంఠంతో కోరుతూ ఈ రోజున మచిలీపట్నం నుంచి మేము బయలుదేరి 50 కార్ల ర్యాలీతో మేము అక్కడ చేరుకుంటున్నాం. తప్పకుండా మా యొక్క బడుగు బలహీన వర్గాల ఆశాజీవి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టలేదని జిల్లాకి ఎంతో బాధ అనిపిస్తుంది. మన నిమ్మకూరు వాస్తవ్యులు ఎన్టీ రామారావు గారు అందువలన ఇటు ఎన్టీఆర్ పేరు జిల్లా పెట్టి అటు విజయవాడ వచ్చి అది ఎన్టీఆర్ జిల్లాకి వంగవీటి మోహన్ రంగా జిల్లా పేరు పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నిమ్మకూరు వాస్తవ్యులైన ఎన్టీ రామారావు గారికి ఆయన మనందరికీ ఆదర్శ గురువు, మా తెలుగుదేశం పార్టీకి పెద్ద మా స్థాపిత వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి మంచిగా నిమ్మకూరు సంబంధించిన ఈ ఏరియాకి ఎన్టీఆర్ జిల్లా పెట్టి ఆ ఏరియాకి వంగవీటి మోహన్ రంగా జిల్లా పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యూన్సీ అధ్యక్షులుగా రాధారంగ మిత్రమండి జిల్లా అధ్యక్షులుగా నేను కోరుకునేది ఒకటే, ఇద్దరికి న్యాయం జరగాలి. ఎందుకంటే రంగా గారు ఎంతో చేశాడు కాపుల గురించి. అందువల్ల వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. కాపులందరికీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి అన్ని క్యాస్ట్లు అందరికీ కలుపుకొని ఆయన కాపు వ్యక్తి అయినా సరే ఏ రోజు కాపులే కాదండి, అన్ని రకాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ కూడా సమన్యాయం చేశారు ఆయన వంగవీటి మోహన్ గారు. అలాంటి వ్యక్తి మేము 6 జిల్లాల్లో మేము అందరూ నడుస్తున్నామండి. పూర్తిగా ఆయన సేవలకు అంకితం అవుతాం మా జీవితాలన్నీ కూడా. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇది ఎన్టీఆర్ జిల్లా అది వంగవీటి మోహన్ జిల్లా మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతర కృషి చరిత్రాత్మకమని పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్రాజు అన్నారు. ఇటీవలే అకాల వర్షాల కారణంగా పెదపారుపూడి మండలం మోపర్రు గ్రామంలో బుడమేరు వన్నేరు డ్రైన్ పొంగి వరదనీరు గ్రామంలోకి ప్రవేశించింది. సదరు గ్రామస్తులను పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పరామర్శించి వారికి అమరావతి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వరద విపత్తు ఈ అకాల ఫ్లడ్స్కి అదేవిధంగా బుడమేరు పొంగటానికి మోపరు మొత్తం ముంచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ముందు ప్రాణాలను కాపాడుకోగలిగాం. ఇప్పుడు కేంద్రం నుంచి మొన్న అధికారులు వచ్చారు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చారు. అదేవిధంగా ఈరోజు కూడా సెంట్రల్ కమిటీ కూడా వచ్చి అందరూ కూడా వచ్చి పర్యవేక్షించి నష్టపరిహారం ఇవ్వడానికి ఎమ్యునరేషన్ చేయడానికి కేంద్రం కూడా ముందుకొచ్చింది. దీంట్లో భాగంగానే మీ అందరికీ నేను తెలియజేసేది ఈ అకాల వర్షాలు కానీ ఈ వరద విపత్తు కానీ 10 రోజుల నుంచి పోరాడుతున్నాం. మరి ముఖ్యంగా మీ అందరి సమక్షంలో మోపరు గ్రామ యువతని పార్టీలకు అతీతంగా మోపరు గ్రామాన్ని కాపాడుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఇంట్లో ఒక కుటుంబంలో ఇబ్బంది అయితే ఆ కుటుంబ పెద్ద ఏ రకంగా కాపాడుకుంటాడో ఆ కుటుంబాన్ని, ఆ రకంగా అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ దాదాపుగా 24 గంటల పాటు ఈ పెదపారిపూడి మండలం సంబంధించిన అధికారులు పోలీసు వాళ్ళు చూపించిన చొరవ, తీసుకున్న చర్యలు, ఏదైతే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా అధికారులని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తున్నారు. ఈరోజు ఉదార స్వభావంతో సహృదయంతో చాలామంది దాతలు ముందుకు వచ్చారు. దాంట్లో భాగంగానే మొన్న ఆదివారం రోజు నాన్ వెజ్ భోజనం కూడా అందించడం జరిగింది 1400 మందికి. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈరోజు మళ్ళీ అపోలో అర్బన్ ప్రాంత గృహాలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని లంక ద్వీప గ్రామాల్లోని వరద బాధితులకు వర్తింపచేయాలని ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు పేర్కొన్నారు. మోపిదేవి మండలంలోని బొబ్బర్లంకలో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో 300 మంది వరద బాధిత కుటుంబాలకు ఎమ్మెల్సీ అశోక్ బాబు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్లు దుప్పట్లు, చీరలు, లుంగీలు, టవల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ వరదలకు పట్టణాల్లో కేవలం గృహాలకు మాత్రమే నష్టం జరిగిందని, కానీ నదీ పరివాహక లంకలు ద్వీప గ్రామంలో వరద బాధితులు సర్వస్వం కోల్పోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ ప్రాంత గృహాలకు ప్రకటించిన నష్టపరిహారం లంక, దీప గ్రామాలకు అందించాల్సిన ఆవశ్యకతను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తో కలిసి తాము సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. బాధితులు
బాధితులకు గరిష్ట సహాయాన్ని అందించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు వచ్చిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఎన్ఆర్ఐ, టీడీపీ, ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తున్న విస్తృత సహాయ కార్యక్రమాలు బాధితులకు అండగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధులు లీలావతి, వేమూరి రవి, బుచ్చి రామప్రసాద్, నియోజకవర్గ నాయకుడు మండలి వెంకట్రాం, జడ్పీటీసీ మెడబల్మి మల్లికార్జునరావు, తహసీల్దార్ మేడపాటి శ్రీవిద్య, టీడీపీ ముప్పిదేవి మండల అధ్యక్షులు నడకుదిటి జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ వరదలకి ప్రజలు పడుతున్న బాధలు ప్రతి గ్రామం నేను తిరగటం జరిగింది. ప్రతి గ్రామంలో అక్కడ ప్రజల యొక్క జీవన విధానం, వాళ్ళు పడుతున్న కష్టాలు ఏ రకంగా అన్నీ గమనించడం జరిగింది. వాళ్ళకి నా తోచినంత సహాయం, ప్రతి విలేజ్లోనూ నా తోచినంత సహాయం చేస్తూ ఆ గ్రామాల్లో ప్రత్యేకంగా పశువుల్ని నేను చూడటం జరిగింది. మూగజీవాలని ప్రతి విలేజ్లోనే అబ్జర్వ్ చేయడం జరిగింది. మన మనుషులకి గవర్నమెంట్ ఏదో రకంగా ఇస్తున్నారు, మనం కూడా మనుషులకి ఇస్తున్నాం. అదే మూగజీవులైన వాటిని గుర్తించి వాటికి కావాల్సిన దాన, పశుగ్రాసం మన పులిగడ్డలోని పల్లిపాలెం, రేగుల్లంక, ఓసుమట్ల గ్రామంలోకి అందించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన విలేజ్లో కూడా ప్రతి గ్రామం తిరుగుతూ నా శక్తి మేరకు ప్రజలందరికీ సేవ చేస్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ నేను వాళ్ళ వెనవండి ఉండి వాళ్ళకి కావాల్సినవన్నీ నేను తీరుస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. అయితే మా ఊరు మొత్తం కూడా ఈ కృష్ణానది పక్కన ఉండటం వల్ల ఏ చిన్న వరద వచ్చినా ఏదొచ్చినా కూడా మొత్తం మునిగిపోవడం జరుగుతుంది. మరి ఈ విషయము మన శ్రీనివాసరావు గారు, పిక్కుర్తి శ్రీనివాసరావు గారు తెలుసుకుని వెంటనే నాకు ఫోన్ చేయటం, అసలు మీ ఊరి పరిస్థితి ఏంటని అడగగానే ఇక్కడ ఉన్న మన పల్లిపాలెం కానీ, రేగులం కానీ, వసిమట్ల కానీ పూర్తిగా మునిగిపోయిందని చెప్పగానే తక్షణమే వెంటనే ఆయన బయలుదేరి రావటం, మొత్తం చూసి ఇంకా లోపలికి అసలు ఎట్లా ఉంది ఏంటి అని ఆలోచనతో పడవేసుకుని ప్రత్యేకంగా ఊరంతా పల్లిపాలెం అంతా తిరగటం, ఇక్కడ ఉన్నటువంటి నీరు దాదాపుగా ఇళ్ళ టాప్ వరకు రావటం, మరి వెంటనే వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మనం చేద్దాం అని ఆయనకు ఆలోచన వచ్చి ఆ పులిహార ప్యాకెట్లు తయారు చేసి ఒక 2000 పులిహార ప్యాకెట్లు తయారు చేసి మొత్తం ఈ దివిసీమ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంచటం. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత వరద తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆయన ఈ గ్రామాన్ని చూద్దాం అని మళ్ళా నాతో చెప్పినట్లయితే ప్రత్యేకంగా ఆయన తీసుకుని వచ్చి చూపించడం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.